రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. విజయవాడ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఏ రకమైనటువంటి ముప్పు పొంచి ఉంది అనేటువంటి విషయం మీద కూడా దృష్టి పెడదాం. అంతేకాకుండా ఇది ఎందుకు జరిగింది? మానవ తప్పిదమా, నిర్లక్ష్యమా, సిడబ్ల్యూసి ముఖ్యంగా కేంద్ర జల వనరుల సంఘం ఇచ్చినటువంటి సంకేతాలని నిర్లక్ష్యం చేశామా అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మనం పరామర్శిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి ఇద్దరు ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వరిష్ఠ నాయకులు, మాజీ మంత్రి శ్రీ మండా వెంకటేశ్వరరావు, ప్రజారాజ్యం వరిష్ఠ నాయకులు శ్రీ కోటగిరి విద్యాధర్రావు. మండవ్ గారు, ఉన్న పరిస్థితి ముఖ్యంగా కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, మీకు చాలా వరకు వార్తలు వస్తున్నాయి, టెలివిజన్లో వస్తున్నాయి, మీ పార్టీ నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? వాతావరణం అది చూస్తూ ఉంటే ఇప్పుడే కొంత శ్రీశైలంకి వచ్చేటువంటి ఇన్ఫ్లోస్ కొద్దిగా తగ్గినాయని, ఏదైతే 897 అడుగులు టచ్ అయింది, కొద్దిగా 1-2 అడుగులు తగ్గినాయనేటువంటి వార్త విన్నాం. దీంతో కొంతవరకు ఒక రిలీఫ్గా భావించే పరిస్థితి ఉంది. ఏదైనా కూడా అక్కడ ఇంకా వర్షాలు పడతా ఉన్నాయి, ఇంకా పెనుముప్పు ఉందనేటువంటి వార్తలు కూడా టీవీ ద్వారా కానీ బయట వచ్చే వార్తలతో కొంచెం ఆందోళనగా ఉంది. ఏదేమైనా అక్కడ రిలీఫ్ యాక్టివిటీస్ సరే ఇవాళ కొద్దిగా ముమ్మరంగా చేపట్టారని, పడవలతో కానీ లేకపోతే రిలీఫ్ ఆపరేషన్స్ హెలికాప్టర్స్తో కానీ కొంత స్టార్ట్ అయిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇంకా కూడా చాలామంది భయంకరమైన వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే ఈ లెవెల్స్ శ్రీశైలంలో పూర్తి లెవెల్స్ రాకముందే ఈ బ్యాక్ వాటర్స్ కానీ అక్కడ పడ్డ వర్షాల మూలాన కానీ 5 అడుగులు 10 అడుగులు 15 అడుగులు ఇళ్ళు కూడా మునిగిపోయినటువంటి వాతావరణం కనపడింది. దాదాపు రాత్రి కానీ పగలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి కరెంట్ లేదు, మంచినీళ్ళు ఉండవు, భోజనాలు ఉండవు, ఒక పక్కనే భయమైనటువంటి వాతావరణం. ఇల్లు పట్టాలంటే ఏదో ఒకటి దాచుకున్నాయో మంచి చెడ్డ వస్తువులు ఉంటాయి, అవి బయటికి వెళ్తే దోచుకుపోతారు అనేటువంటి భయం. చాలా వీటి మీద మానసికంగా ఒత్తిడితోటి బయట వెళ్ళడానికి భయపడి చాలా మానసిక ఒత్తిడితో గురవుతూ ఉన్నారు. చాలా ఎంతమంది దాదాపు 25,000 వెళ్ళారు, 50,000 వెళ్ళారు, గుట్టల మీద ఉన్నారని వార్తలు వచ్చినా ఇంకా కూడా చాలా మంది, కర్నూలు పట్టణం అంటే మీకు తెలుసు చాలా లక్షల్లో ఉన్న జనాభా ఉంది, చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా బయటికి రావాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి. ఏదేమైనా సావులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి, టీవీలో చూసాం. అక్కడ వేలాడిపోయిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, మునిగిపోయిన వాళ్ళు, ఇంకా కూడా ఎన్నో సేవలు కానీ ఇంకా చనిపోయిన వాళ్ళ సంఖ్య కూడా తేలాల్సింది ఉంది. ఏదేమైనా ఆపరేషన్స్లో ప్రభుత్వం ఇంకొద్దిగా చేసుంటే బాగుండేది. ఏదైనా ఈ సమయంలో అది కాదు ముఖ్యం, వాళ్ళందరినీ ఆదుకోవడం. ఇంకా కూడా ఈ రాత్రి అంతా కూడా గడపాల్సిన అవసరం ఉంది. కరెంట్ లేదు, అక్కడ జనరేషన్ అయ్యే పరిస్థితి కూడా లేదు, సప్లైకి వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ రాత్రి అంతా కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒక పక్క నుంచి నారాయణపూర్ కానీ మిగతా తుంగభద్ర నుంచి కూడా ఇన్ఫ్లోస్ వదిలేరనేది వస్తున్నాయి. ఏదేమైనా ఒకటి ఏంటంటే ఇక్కడ ఆ వాతావరణంలో తగ్గుతూ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి నారాయణపూర్ నుంచి కానీ వదిలిన వాటర్లు అన్నీ కూడా ఇక్కడికి రావడానికి క్యారింగ్ టైం, ట్రావెలింగ్ టైం ఉంటుంది కాబట్టి అది అంత భయపడే పరిస్థితి లేదు. అక్కడి నుంచి కూడా 4 లక్షలు 3.5 లక్షలు రిలీజ్ చేశారు కాబట్టి అది వచ్చే లోపల ఇదే వాతావరణం కొనసాగితే వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి, కొంత ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక భాగం అయితే ఇప్పుడు ఇంత వరకు పైన ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి కింద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ, ఈవెన్ లంకలు సముద్రం వరకు కూడా భయంకరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కరకట్టలు దాదాపు పొర్లిపారుతా ఉన్నాయి. ఇప్పుడు 5-6 లక్షలు డిశ్చార్జ్ జరుగుతూ ఉంది. ఈ వాతావరణం పైనుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లోస్ అన్ని కూడా లెక్క పెడితే అది కూడా 9 లక్షలు 10 లక్షలు దాటుతాయా అనేటువంటి భయం ఉంది. మరి కృష్ణ కరకట్టలు ఆపుతాయా లేదా? గతంలో కూడా ఇటువంటి అనుభవం భయం కూడా ఉంది. 10 lakhs వచ్చిన సందర్భాలు కూడా 98లో మేము చూసాం. దాదాపు ఇక్కడ లోకల్ లైన్స్ అన్ని కలిపితే 11 lakhs పైన క్యూసెక్స్ డిశ్చార్జ్ అని. అక్కడ ఉన్నటువంటి లంకలు రేపల్ల దగ్గర కానీ నాగాలంక దగ్గర కానీ చుట్టూ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ గోదావరి మన కృష్ణ రివర్ అమౌంట్ ఉన్నటువంటి చాలా గ్రామాలలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అక్కడ అదైతే అసలు లంకలేవి, చాలా భయపడే వాతావరణం ఉంటుంది. అమరావతి దేవాలయంలో కూడా నీళ్లు వస్తాయండి. ఎందుకంటే పైనుంచి నాగార్జున సాగర్ కింద నుంచి వచ్చేటప్పటికి దాచేపల్లి కానీ కింద ఆమద మండలి కానీ మిగతా కల్లూరు మండలి కానీ ఇవన్నిట్లో కూడా కొన్ని గ్రామాల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కూడా భయంకరమైన వాతావరణం. వాళ్ళకేంటంటే ఎప్పుడు నీళ్ళలో ఉంటాం కదా అనేటువంటి ఒక మొండి ధైర్యంతో వాళ్ళు అక్కడ ఖాళీ చేయడానికి భయపడతారు. ఇందా నేను చెప్పినట్టు అది చిన్న ఆస్తులు మంచి చెడ్డ ఇంట్లో వదిలిపెట్టి రావాలంటే భయం. కానీ వాళ్ళు అక్కడ ఉన్నంత వరకు కూడా మరి 10 లక్షలు వస్తాయా లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వస్తాయా చెప్పలేని పరిస్థితుల్లో ప్రమాదం అయితే పొంచి ఉంది. కరకట్టలు తెగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి
అక్కడ ఇంకా అలర్ట్గా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందండి. విజయధరరావు గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలు, పునరావాస కార్యక్రమాలు, ఆహారం ఇవ్వడం, నీరు ఇవ్వడం, పిల్లలకు పాలు ఇవ్వడం, ఇవి ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు పరిస్థితులు వెంకటేశ్వర గారు చెప్పారు. వారు చెప్పిన దాంట్లో వాళ్ళ పరిస్థితిని చూసినట్టుగా చెప్పడం జరిగింది. దాంతోనే ఏకీభవిస్తూ పునరావాస కార్యక్రమంలో కానీ ప్రభుత్వం తీసుకునే చర్యల విషయంలో కానీ ఒకసారి ఆలోచించినట్టయితే అక్టోబర్ 1, 2 తారీఖుల్లో బహుశా ఇంత వరద రావడం అనేది చరిత్ర. ఇది ఎప్పుడు జరగలేదు. 98లో ఒకసారి వచ్చినా కూడా ఇంత ప్రభావం లేదు. మనం ప్రాజెక్ట్స్ డిజైన్ చేసినప్పుడు కూడా 75 years డిపెండబిలిటీ మీద తీసుకుని చేస్తాం, కానీ అప్పుడు కూడా ఎవరు ఊహించింది కాదు ఇది. అందుకంటే వచ్చిన మాట వాస్తవమే. కానీ ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు చక్కటి స్ఫూర్తి ఇచ్చినప్పుడు కూడా అధికారులకి రైతులంతా అక్కడ ఉండి వెంటనే ఆ ఉదయమే ఆమె రిక్విజిషన్ చేసినప్పుడు కూడా రెస్పాండ్ అయిన విధానం చూసినట్లయితే, యంత్రాంగం రెస్పాండ్ అయిన చూసినట్లయితే ఇంకా కొంచెం స్పాంటేనియస్ గా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయినట్టుగా వాళ్ళు రెస్పాండ్ అయినట్లయితే క్షేత్రస్థాయిలో సరిపోలేదంటారు. చీఫ్ మినిస్టర్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో రెస్పాండ్ అయినట్టుగా బాగుంది. ఉదాహరణకి ఆర్మీ బోట్స్ ఉదయం రిక్విజిషన్ చేశాను, హెలికాప్టర్స్ కానీ టీవీ ఛానల్స్ అన్నీ చెప్పినాయి. మాతో కూడా చెప్పారు. వసూ గారు మేము కలిసిన రాత్రి కలిసినప్పుడు చెప్పారు, చిరంజీవి గారు సాయంత్రం మాట్లాడినప్పుడు చెప్పారు, టీవీస్లో కూడా వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెలికాప్టర్స్ రాలేదు, వచ్చిన ఇంధనం లేదు. సో ఇటువంటి లోపాలు బోట్స్ ఆపరేట్ వచ్చి బాచేపల్లి దగ్గర ఆగిపోయినాయి అన్నారు. క్లియర్ గా బాచేపల్లి దగ్గర రోడ్డు మీద 4 అడుగులు నీరు వెళ్తుందని చెప్పి ఛానల్స్ అని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆ రోడ్డు వెళ్ళటం ఏంటండి? దే కూడా రబ్బర్ బోట్స్ డ్రాప్ చేయవచ్చు. ఆర్మీ ఆ మాత్రం ఆర్మీ దగ్గర ఇది లేకుండా ఉందంటే ఎవరు నమ్మరు. ఆర్మీ షుడ్ బి ప్రిపేర్డ్ ఎవ్రీ టైం, 24 గంటలు రెడీగా ఉండాలి. ఆ విధంగా ఇమ్మీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అయినట్టుంటే ఇంకా ప్రజలు ఏదైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇప్పుడు చూసినట్లయితే ఇవాళ రక్షణ కార్యక్రమం, రెస్క్యూ అంటామే, పెద్ద పెద్ద 2వ అంతస్తులోకి 3వ అంతస్తులోకి గుట్టల మీదకి ఎక్కి ఉన్నారు, రండి అని అంటున్నారు, నీరు లేదు, ఆహారం లేదు. వారిని ఒడ్డుకు చేర్చడం, ఒక సురక్షిత ప్రాంతానికి చేర్చడం, ఆ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? అదే నేను చెప్తుంది. దానికోసమే కదా ఆర్మీ రెస్పాండ్ సక్రమంగా కింద క్షేత్రస్థాయిలో రెస్పాండ్ అయినట్లయితే మీకు హెలికాప్టర్స్, బోట్స్ ఎక్కువ పెట్టిన వాతావరణం మనకు అర్థమవుతుంది. ఇంత వరద వస్తున్నప్పుడు సామాన్య యంత్రాంగం చేసేది కాదు. ఆర్మీ లెవెల్లో ఆర్మీని రిక్విజిషన్ చేశారంటే పరిస్థితి గట్టిగా ఉందనేది స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. వచ్చిన వాళ్ళు రెస్పాండ్ అయినట్లయితే, బోట్స్ ఎక్కువ పెట్టుకున్నట్లయితే, హెలికాప్టర్స్ 10 మందిని 5 మందిని లిఫ్ట్ చేస్తే ఎక్కడో చిక్కుకున్న వాళ్ళని లిఫ్ట్ చేయడం 10 మందిని 20 మందిని పనికోవచ్చు, కానీ 100 మందిని చేయొచ్చు, 200 మందిని చేయొచ్చు. కానీ వేల సంఖ్యలో ఈ విధంగా నడువునైపోయినప్పుడు బోట్స్ ఎక్కువగా కావాలి. కామన్ సెన్స్ బోట్స్ ఎక్కువగా కావాలి. ఆ బోట్స్ కన్నా నేను మధ్యాహ్నానికల్లా వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది రిలీఫ్ వచ్చేది. బహుశా భగవంతుడి కటాక్షం వల్ల మా అనుకున్న ఊహించిన ప్రమాదం కర్నూలు ప్రధానికాన్ని తప్పింది. అదే ఆ ప్రాంతం మా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ప్రాణాపాయం తప్పింది. చాలా సంఖ్య కూడా 42 ఉన్నాం. మా ఉన్నా కూడా ఆ ఊహించిన విధంగా ఉండదు. భగవంతుడి కటాక్షం వల్ల బయటపడ్డాం. కానీ ఈ మరణాలు కూడా కొంతమంది మనం సేవ్ చేసుకునే అవకాశం ఉండేదేమో స్పాంటేనియస్గా ఉన్నట్లయితేనే నా అభిప్రాయం. ఒకటి. రెండోది, ఇవాళ ప్రభుత్వం ప్యాకేజ్ పంపుతున్నారు. ఎన్జిఓస్ ఎంతో మంది కూడా సిద్ధంగా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం మంచినీళ్ళ ప్యాకేజ్ అందించడానికి కానీ, లేకపోతే మీకు ఫుడ్ ప్యాకేజ్ అందిస్తానికి కానీ, తిరుపతి దేవస్థానం కానించి ఎన్జిఓస్ చాలా మంది రెడీగా ఉన్నారు. లిఫ్ట్ చేసి ఎవరు ఎక్కడ ఇవ్వాలనేది మానిటర్ చేయాల్సింది కింద స్థాయిలో హెల్ప్ లైన్ పెట్టుకుని క్లియర్ గా మాడిఫై చేయాలి. గతంలో చూసాం, లాటూర్ చూసాం, మనం గుజరాత్ లో చూసాం. ఏ విధంగా అదేంటి ఎక్కడికి వెళ్లాలో తెలియక తీసుకెళ్ళి డంప్ చేసి రావడమే జరిగేది. ఫుడ్ కానీ, బట్టలు కానీ, ఆహారం కానీ మంచి సమన్వయం లేదా? సమన్వయం ఇంతవరకు ప్రాపర్ లైన్ లో పడలేదు. అది లేకపోవటం వల్ల ప్రభుత్వం ప్రయత్నం చేసినా, పైన ఆదేశాలు ఇచ్చినా కింద గేరప్ అవక కింద క్షేత్రస్థాయిలో లేక కొంత లోపం జరిగింది. లేకపోతే ఇవాళ ఒకటి మటుకు చెప్పుకోవాలా, ఇప్పుడు ఈ తీవ్రతకి జరిగిన ప్రయత్నం, కృషి ప్రభుత్వ లెవెల్లో, ముఖ్యమంత్రి లెవెల్లో మటుకి
దాన్ని సంతోషించాలా, అభినందించాలా. కానీ ఆయన తగ్గట్టుగా కింద మటుకి తప్పకుండా అది జరగలేదనేది ఈయన మనం ప్రజల నుంచి మీరు డైరెక్ట్ గా అక్కడ వాడుతూ ఇక్కడ చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత ఇప్పటివరకు శ్రీశైలం ఎగురున్న దాని మీద ప్రభుత్వం ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. ఇక నుంచి శ్రీశైలం దిగున నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ ఆ దిగున ఎక్కడ దృష్టి పెట్టాలి, ఎలా దృష్టి పెట్టాలి, ముప్పు ఎక్కడ పొంచి ఉంది, ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరిద్దాం.